సీఎంఆర్ నీ సీఎం చంద్రబాబు అని ఆశ ఉంది. ఎందుకు చంద్రబాబు అనుకున్న కారణం ఏంటి? అది పోలవరం ప్రాజెక్టు లాస్ట్లో సంవత్సరం 2 సంవత్సరాల్లో నేను పూర్తి చేస్తానన్నాడు. అది ఈ లోపల జగన్ గారు వచ్చారు. అమ్మఒడి అన్నారు, ఇదన్నారు, అదన్నారు, నవరత్నాలు అన్నారు. అన్నీ చేశారు. చేసిన కాడికి కొన్ని చేయలేకపోయారు. రాత్రి మెయిన్ బేస్లో కూడా నేను చేయగలుగును, చేద్దును, ఇన్ని రకాలు చేసిన దాని మీద నేను ఒక రోడ్లు చేయలేకపోయాను. ఇసుకోటి వదిలిపెట్టలేకపోయాను. ఇసుకోటి రేటు పెంచాను. వీటి కాడ నాకు బ్యాడ్ పేరు వచ్చింది. ఆయనే చెప్తున్నాడు, వీటి మీద నాకు బ్యాడ్ పేరు వచ్చింది. ఆ ఇసుక రోడ్లు పోసాను. కానీ చంద్రబాబు గారు ఉన్నప్పుడు 14 సంవత్సరాలు వర్షాలు లేవు, రోడ్లు బాగున్నాయి. నేను వచ్చాను, రోడ్లు పోసాను, వర్షాలు వచ్చినాయి. నా అదృష్టం ఇలా ఉంది. అప్పుడు రోడ్లు గోతులు పడిపోయినాయి అని కూడా జగన్ గారు చెప్పారు రాత్రి. చంద్రబాబు గారు వస్తే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది? మరి బాగుంటుందండి, బాగుంటుంది. ఐటీ డెవలప్మెంట్ జరిగిద్దంటారా ఆంధ్రప్రదేశ్లో? మరి జరిగిద్దండి. కొద్దిగా ఓపికపడాలి. కొంత మళ్ళీ సంపాదించి మీ అందరినీ దారికి తీసుకొస్తానని చెప్తున్నారు. అది మరి నమ్మాలో నమ్మక్కలేదు కూడా చెప్పలేకపోతున్నాం. ఈ మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే కొద్దిగా కోపడుతున్నారు. ఆయనకు కొద్దిగా మాట్లాడతాం విధానం నేర్పాలి చంద్రబాబు గారు. అది ఒకటి సరి చూసుకుంటే ఓటమి రావచ్చు. పైన మోడీ గారు ఉన్నారు కాబట్టి. ఒకప్పుడు ప్రత్యేక హోదా తెస్తానని జగన్ గారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లారు. అదేమో మోడీ గారి మనసులో పెట్టుకుని ఇవ్వలేదు ప్రత్యేక హోదా. నేను తెస్తానన్నా ఆయన జగన్ గారు, ఆయనే తేలేదు ఏమండి. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా ఇంటికైతే అడిగాడు అని చెప్పి మనసులో పెట్టుకుని మోడీ గారు పక్క తప్పుకున్నారు. జగన్ గారికి ఇచ్చారు అవకాశం. ఈయన తేలేదు, ఆయన ఇవ్వలేదు, ఈయన అడగలేదు. ఈ ప్రత్యేక హోదా జోలికి వెళ్ళకండి ఇప్పుడైనా చంద్రబాబు గారు. 3 రాజధానుల మీద మీ అభిప్రాయం ఏంటి? మన ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికే రాజధాని అని లేదు, మన రాష్ట్రాల్లో కూడా ప్లస్ 3 రాజధానులు పెడతాను కొత్త కూడా. అలాంటి డెవలప్మెంట్ కూడా లేదు. మరి మీరేమంటారు? లేదు, అది చేయలేడు. అది చేయలేడు. ఆ రిచ్కొండ ఏదో కొద్దిగా అది బాగు చేశారు జగన్ గారు, చేయలేరు. తర్వాత చంద్రబాబు గారు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏదో రాజధాని పెట్టారు కాబట్టి గుంటూరు అవతల, విజయవాడ అవతల, అమరావతి పెట్టాడు కదా. అమరావతి కొద్దిగా గెలుగుతాడు చంద్రబాబు గారు వస్తే. అదే మా ఆశ. ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం అయితే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుందని నా ఆలోచన. ఎందుకన్నా టీడీపీ కారణం ఏంటి? అంతే, పరిపాలన వాళ్ళదే బాగుంటుంది, జరుగుద్ది. సీఎం వచ్చేసి బాబు గారు అయితే బాగుంటుందని మా అభిప్రాయం. వాళ్ళు అనుకోవడం కారణం ఏంటి? బాబు గారు అని ఇంతకు ముందు ఎలక్షన్ చూసినప్పుడు, ఇంతకుముందు ఆయన చేసినప్పుడు పోలవరం 72% కంప్లీట్ అయింది. ఈయన వచ్చిన తర్వాత ఉన్న 18% కూడా అసలు ఏం అవ్వలేదు. ఉద్యోగాలు లేవు యువతకి. మనకు వచ్చిన కంపెనీస్ మొత్తం అన్నీ కూడా వెనక్కిపోయినాయి ఈయన వచ్చిన తర్వాత. ఆయన ఉంటే కంపెనీలు వస్తాయి, ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి జరిగిద్ది. అందుకే ఈసారి బాబు గారు వస్తే మన ఏపీ బాగుంటుంది. జగన్ పరిపాలన ఎలా ఉంది మరి ఇక్కడ? అసలు 1% కూడా బాగలే. చంద్రబాబు గారు వచ్చి డెవలప్ అయితే అన్నారు, ఐటీ కంపెనీలు వస్తాయి ఇక్కడికి, వస్తాయి, కన్ఫామ్గా వస్తాయి. అభివృద్ధికి మారిపోయారు ఆయన అంతే. మ్యాక్సిమం 100 to 130. పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇద్దరం చూసాం ఆల్రెడీ. పవన్ కళ్యాణ్ కొత్తగా ఉన్నారు, వచ్చారు. అదే కూటమి ఆయనకి సీఎం అవడానికి ఛాన్స్ లేదు. మరి ఎలా? మరి ఛాన్స్ లేదు కాబట్టి మా ఒపీనియన్ అయితే అలా అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ అయితే కొంచెం అవినీతి అని తగ్గి కొంచెం ఏపీ డెవలప్ అయ్యిద్దని, ఉద్యోగాలు అలాంటివి ఏమన్నా వస్తాయని అనుకుంటున్నాం. బాబు గారు అంటే బాగానే ఉంటుంది బాబు గారు, అందుకనే కదా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అయితే బాగుందండి. ఎందుకు అలా అనుకున్న కారణం? మనకు రాజధాని కావాలి, ఏది అభివృద్ధి అనేది ఏం కనపడతలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు అయితే మంచిదని చెప్పాలి. పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాల్లో? మరి పేదోళ్ళకి కొద్ది గొప్ప పర్వాలేదు కానీ అభివృద్ధి అయితే లేదు కదన్న. దాని గురించి 100 సీట్ల దాకా తెలుగుదేశానికి, ఒక 15 సీట్ల దాకా జనసేనకు వస్తాయనుకోండి. ఇక్కడ ఏమి లేదండి, అభివృద్ధి లేదు, ఒక ఉద్యోగాలు లేవు, ఏమి లేవు, మొత్తం భూస్థాపన అయిపోయింది. కూటమి రావాలండి, కూటమి రావాలి. కూటమి అయితే బ్రహ్మాండం ఉంటుంది. మొత్తం అన్ని అభివృద్ధులు, పోలవరం అయితే, అమరావతి అయితే, ఈ సంక్షేమ పథకాలు అయితే, ఇవి అన్ని అభివృద్ధి ఆయన వల్లనే సాధ్యం అవుద్ది. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఆయన వల్ల అవుద్ది, ఇంకెవరికి కాదు. ఏదైనా ఉంటే ఆ కూటమే రావాలి, జనసేన కూటమి రావాలి, గెలవాలి. భవిష్యత్తు యువతకి భవిష్యత్తు ఉంటుంది. లేకుంటే శిరోగం అయిపోద్ది, మొత్తం ఏముందు. ఇప్పటికీ నాశనం అయిపోయాడు, మొత్తం రాష్ట్రం అయిపోయింది. ఈ పథకాలు ఎవరు పెట్టమన్నారు? ఆటో వాళ్ళకి, వాళ్ళ చిన్న వ్యాపారం ఎందుకు ఒడికిమ్మన్నారు? ఉద్యోగాలు లేవు. ఇవాళ రైతులు నాశనం అయిపోయారు పంటలు లేక. ఉద్యోగాలు మనం లక్షలు తగలేసి జాబులు ఏంటి పరిస్థితి? మనం ఏం చేస్తాం? వాళ్ళు చేయలేదు కదా.
పిల్లలకి కనీసం ఇంట్లో తెమ్మని తేలేకపోతాం వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఉద్యోగాలు ఇస్తే మంచిదంటారు. ఉద్యోగాలు రైతుకు విద్య, ఆరోగ్య, ముందు వ్యవసాయం చూసుకోవాలి మెయిన్. తర్వాత ప్రాజెక్టులు ముఖ్యమైనవి. ప్రాజెక్టు నీళ్ళు వచ్చేది రైతులకి పంటలు నీళ్ళు లేకపోతే కష్టమండి. రైతు చూసుకోవాలి కదా. ఏమి లేకుండా అవి చేస్తున్నాను ఇవి చేస్తున్నాను సన్నిహితి అంటారా మరి? మొత్తం అయిపోతా. అంతా హైదరాబాద్ డెవలప్ చేసాడండి, సైబరాబాద్ డెవలప్ చేసాడు ఆయన. అప్పుడు ఆయన వల్ల ఈ ఐటీ ఉద్యోగులు మొత్తం ఆయన వల్లే కదా రావడానికి. మాకు తెలుసు ఎన్టీ రామారావు పెట్టింది, కిలో రూపాయలు ఆయన పెట్టింది, డ్వాక్రా పెట్టింది ఆయన పెట్టాడు. ఇది పెట్టింది ఏమీ లేదు. లేకపోతే మధ్యమ చేసేదాను, మధ్యమ చేసేది ఎక్కడ పెట్టావు? మొత్తం డబల్ పెంచావు. అప్పుడు ఎంత టీడీపీ ఎంత 60 రూపాయలు. కూటమి రావాలి, ఎందుకు కూటమి కారణం ఏంటి? బాగుంటుందని. జగన్ పరిపాలన ఉంది 5 సంవత్సరాలు. ఏముంది, నరకం చూపించాడు జనాలకి. ఈసారి కూడా నేనే వస్తాను మరి వాళ్ళకి. ఏముంది, ఎవరిదేమో ఆడుకుంటుంది కదండి. ఒకవేళ చంద్రబాబు గారు వస్తే, కూటమి వస్తే మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుంది మరి? బాగుంటుందండి. బాగుంటుంది.